అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులు అనేది గత వారం 10 రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఈ అక్రమ బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడము, దాన్ని ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తనిఖీలు చేయటము మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏంటంటే చాలా తీవ్ర స్థాయిలో, చాలా వేగంగా అనేక పరిణామాలు సంభవిస్తూ వస్తున్నాయి. కాకినాడ పోర్టుని మేనేజ్ చేస్తున్నటువంటి కేవీ రావు గారు సిఐడికి ఒక ఫిర్యాదు చేయటము, గత జగన్ ప్రభుత్వము ఎటువంటి అరాచకాలు చేసిందో ఆ కాకినాడ పోర్టుకు సంబంధించి ఫిర్యాదు చేయటంతో రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర సిఐడి కూడా దాని మీద వేగంగా స్పందిస్తున్న పరిణామాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి, కాకినాడలో యాక్చువల్లీ 2 పోర్టులు, ఒకటి యాంకరేజ్ పోర్టు, రెండోదేమో డీప్ వాటర్ పోర్ట్. ఈ అక్రమ బియ్యము, రేషన్ బియ్యం అక్రమ సరఫరా, ఎగుమతులు అనేవి యాంకరేజ్ పోర్టు నుంచి జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆ షిప్లోకి, పనామా షిప్లోకి కూడా ప్రవేశించలేని పరిస్థితిని కల్పించిన దీన్ని పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, నిశ్చేష్లయ్యారు. సో తర్వాత దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమీక్షించడము, ఆ నేపథ్యంలో దానికి ఒక 5 శాఖలకు సంబంధించి అధికారులతో ఒక కమిటీ వేయటము, వాళ్ళు వెళ్ళి అక్కడ శాంపుల్స్ సేకరించడం, ఆ శాంపుల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం ఇప్పటి వరకు జరిగిన పరిణామం. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ను బట్టి రాష్ట్ర ప్రభుత్వం తదనంతర చర్యలు ఉంటాయి. అయితే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సందర్భము అదేదో ఈ మధ్య కాలంలో జరుగుతున్నది కాదు, అది దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నది. దాని మీద పత్రికల్లో రకరకాల కథనాలు, ఇప్పటి వరకు లక్షల టన్నుల బియ్యం అట్లా అక్రమంగా తరలిపోయిన సందర్భాలు గత 15-20 ఏళ్ల నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ కేవీ రావు గారి రిపోర్టు ప్రకారం గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతున్నది, తనని ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టింది, ఏ విధంగా ఆ పోర్టులో పర్సంటేజ్ వాటాన్ని లాక్కున్నది కూడా ఆయన పోసగుచ్చినట్టు ఆ కంప్లైంట్లో ఇవ్వటంతో అది ఆ రిపోర్ట్స్ ఇప్పుడు బహిరంగం అయ్యాయి. సో అది ఆంధ్రప్రదేశ్లో ప్రజలని ఒక సరికొత్త దీనిలోకి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీలో ఉన్న బిగ్ విక్స్ మీద కేసులు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే కొంతమందికి అగ్రనాయకులకి లుకౌట్ నోటీసులు ఇవ్వటము అది కూడా జరిగింది. సో ఆ లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తదనంతర చర్యలు ఎలా ఉంటాయి? అయితే అవతల పక్షం వాళ్ళు కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే హైకోర్టులో వాళ్ళ ముందస్తు బెయిల్ ఏమవుతాయి, చివరికి ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి, చట్టం తన పని తను ఎలా చేసుకుపోతుంది అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది.